జర్నలిస్టులు అంటే ఎప్పుడు నిజం మాట్లాడతారు అని నేను నమ్ముతాను. మీరు నమ్ముతారా సార్? జర్నలిస్టులు ఎప్పుడు నిజం మాట్లాడతారని నమ్ముతాను. మీరు నమ్ముతారా? ఓకే అండి. ముందు నాకు సందేహం ఉంది. అది తీరిస్తే మాట్లాడతారండి. మీ పుస్తకం చూశానండి. దాంట్లో మీ ముఖం ఫైర్‌గా ఉంది. ఇక్కడ నల్లగా ఉంది. ఫోటో కోసం మేకప్ చేసుకున్నారా? దిష్టి తగులుతుందని నలుపేసుకున్నారా? నాకు సమాధానం కావాలి. ఓకే అండి. ఐ సిన్సియర్లీ అప్రిషియేట్ సార్ ఫర్ ద ఎఫర్ట్ యూ హ్యావ్ డన్. నిజంగా తెలంగాణ సినిమాకి ఇంత చేత్తు ఉందని చెప్పిన ఫస్ట్ టైం చూసి తెల్లపోయాను నేను. నేను ఒక్కడే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా మీ ఎఫర్ట్ని సిన్సియర్గా అప్రిషియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇంకోటండి, పుస్తకం రాసి ఊరుకోవద్దు సార్. ఏమన్నా దాని తాలూకు సినిమాలు దొరికితే దాన్ని బాగు చేసి ప్రజలు చూడటానికి వీలవుతుందో సిన్సియర్ ప్రయత్నం చేయండి సార్. సార్, మీకు సినిమాలతో పాటు మిగతా కళలు కూడా ఇంట్రెస్ట్ ఉందా సార్? అయితే ఇంకొక రీసెర్చ్ కూడా చేయండి సార్. 2014 మన తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి 2025 వరకు కూడా ప్రతి నెల నాకు దాని తాలూకు ప్రోగ్రామ్స్ చూస్తూ ఉండేవాడిని. నా నెల ప్రోగ్రాంలండి. ఆ ప్రోగ్రామ్స్ నాకు వైవిధ్యం చూసి నాకు మతిపోతూ ఉండేది. ఇన్ని రకాల కళల, ఇన్ని భాషల, ఇన్ని జనాల, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు, ఎవరు పట్టుకొచ్చారని చెప్పని. కానీ ఈవేళ అదే రవీంద్ర భారతి 2015 తర్వాత చూస్తే బాధ వస్తుంది సార్. కుర్చీలు విరిగిపోయినాయి సార్. దీని మీద కూడా రీసెర్చ్ చేసి వ్యాసం రాయండి సార్. మన ప్రభుత్వానికి కనువిప్పు కలుగుద్దని ఆశిస్తున్నాను సార్ నేను. రవీంద్ర భారత్ అంటే ఇట్స్ ఎ కల్చరల్ సెంటర్ సార్. హైదరాబాద్ గుండెకాయ లాంటిది. దట్ రిఫ్లెక్ట్స్ అవర్ ఏంటంటే మన తాలూకు ఒక మర్యాదకు అది సింపుల్ సార్. అది అలా పాడవకూడదు సార్. ఇంకొకటి సార్, లాస్ట్ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ సినిమాలో నేను బొంబాయి రానని చెప్పిన పాట 3rd ప్లేస్ ఉండటం చాలా చాలా ఆనందం కలిగించింది సార్. నాకు ఫస్ట్ టైం ఇక్కడ 2000 సంవత్సరంలో తెలంగాణ వచ్చినప్పుడు అప్పుడే ఫస్ట్ టైం తెలంగాణ ఫోక్ పాటలు విన్నానండి. నాకు తెగ నచ్చేసాయి ఆ పాటలు. ఎందుకు నచ్చుతున్నాయో నాకు తెలీదు. నాకే నచ్చుతున్నాయా, ప్రపంచం నచ్చుతున్నాయా అని చెప్పిన క్వశ్చన్ మార్క్ ఉండేదండి. వాటితో నాకు తీరిపోయింది. సో మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈస్, మన తెలంగాణ కళల్ని బార్డర్ దాటించి మొత్తం దేశం అంతా వెళ్ళాలి, అవసరం దేశాలు కూడా వెళ్ళాలి సార్. దానికి ఎఫర్ట్ పెట్టాలి సార్. ఎందుకంటే మనకు ఉన్నటువంటి కళలు సామాన్యమే కాదు సార్. 1, 2 కాదు, కొన్ని వందల రకాల కళలు ఉన్నాయి. చేసే కళాకారులు ఉన్నారు. దానికి కావాల్సిందల్లా దాన్ని మంచి దారిలో పెట్టగలిగిన ఒక మనిషి కావాలి సార్. కురియన్ అనే ఒక మహానుభావుడు అమూల్ అనే దాన్ని భుజాన్ని ఎత్తుకొని కొన్ని లక్షల మంది రైతుల కళ్ళలో ఆనందం చూశాడండి. ఇట్ రిక్వైర్స్ ఎ పర్సన్ విత్ కమిట్మెంట్ అండ్ ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ. అలాగే చేయాలంటే భాష మీద అధికారం ఉండాలి. అలానే ఒకే వ్యక్తిలో కనిపిస్తున్నారు సార్. తెలుగు భాష, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ ఇన్ని భాషల మీద అధికారం ఉండి సిన్సియర్గా తనుకున్న పనిని ముక్కుసూటిగా ఏమాత్రం కూడా ఒక ఫేవరెటిజం కానీ ఇంకో దాన్ని కానీ తావు లేకుండా చేసేటువంటి వ్యక్తి మామిడి హరికృష్ణ గారు సార్. ఐ థింక్ ఈజ్ ద రైట్ పర్సన్. మన తెలంగాణ తాలూకు కళల్ని దేశాలు దాటించి విదేశాలకు తీసుకెళ్ళి అది ఎంతో మంచి సార్. ఎంతోమంది కళాకారులు పని చూపించిన వాళ్ళు అవుతారు. మన తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది సార్. మై సిన్సియర్ రిక్వెస్ట్, ప్లీజ్ 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 సార్, ఐఎస్ కలెక్టర్ గారు మీరు కూడా ఉన్నారు సార్. దయచేసి మన తెలంగాణ కళల్ని బార్డర్ దాటి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, దానికి నా వంతు ఏం కావాలో నేను చేస్తాను. అందరూ తాలూకు చేద్దామండి. మన స్టేట్కి మనం గౌరవం తెచ్చుకుందాం సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్.